ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద, అలాగే సెలబ్రిటీల మీద కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు, అలాగే ప్రముఖ ఐపీఎస్ అధికారి అయినటువంటి సజ్జనార్ గారు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. నిజంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మంచు లక్ష్మి గారు గతంలో చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదైతే ఉందో అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే ప్రకాష్ రాజ్ గారు, రానా ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఆ సెలబ్రిటీలు కానీ, అలాగే ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కానీ ఎలా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, అలాగే కొంతమంది సెలబ్రిటీలు వారికి ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని వారు తప్పుదోవ పడుతూనే వారి ఫాలోవర్స్ని కూడా తప్పుదోవ పట్టించేలాగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఎలా కోట్ల రూపాయలు గడిస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఒక ఆర్టికల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత దాని గురించి మనం ఎనాలిసిస్ చేసుకుందాం. ఓకే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కొందరు సెలబ్రిటీల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండడంతో దీన్ని సెలబ్రిటీలు డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గంగా ఎంచుకుంటూ ఉన్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్తో లక్షలాది మంది సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ దశలోనే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారిపై, అలాగే ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు, దీనిని ఎందుకు ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తిపై కమిషన్. బెట్టింగ్ లో డబ్బులు సంపాదించడం కంటే పోగొట్టుకునే వారి సంఖ్య ఎక్కువ. సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్న వారి జాబితాలో ఎక్కువగా ఉంటారు. డబ్బుల అవసరం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఆశతో జూదానికి అలవాటు పడుతూ ఉంటారు. మొదట తక్కువ మొత్తంలో ఆడదామని వస్తే ఆ డబ్బులు అంటే వస్తే వస్తాయి, పోతే పోతాయి అనేటువంటి కాన్సెప్ట్తో బెట్టింగ్కు అలవాటు పడతారు. తీరా డబ్బులు పోయిన తర్వాత కనీసం మనం పెట్టినటువంటి డబ్బులు వచ్చే వరకైనా ఆడదామనేటువంటి ఆలోచనతో అప్పులు చేసి ఆడడం మొదలు పెడతారు. రుణభారం ఎక్కువ కావడంతో తీర్చే ఓపిక లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో చాలా మంది బెట్టింగ్ యాప్లను డెవలప్ చేసి వాటిని ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. దీంతో సెలబ్రిటీలు కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపులో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆ యాప్ల్లో ఓ వ్యక్తి డిపాజిట్ పై పర్సంటేజీలను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకు వస్తూ ఉంటాయి. ఈ విధానం ద్వారా కొందరు రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సాధారణంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, బుల్లితెర నటులు తమ వీడియోలు, నటన ద్వారా నెలకు సంపాదించేటువంటి మొత్తం తక్కువగానే ఉంటుంది. అంటే నటన ద్వారా సంపాదించేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ అధిక మొత్తంలో అయితే సంపాదిస్తూ ఉన్నారు. పేరున్న నటులు మాత్రమే లక్షకు పైగా సంపాదించగలుగుతున్నారు రోజుకి. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత ఎక్కువ మందిని ఆకర్షించి డిపాజిట్ చేయిస్తే అంత ఎక్కువ కమిషన్ అయితే వస్తూ ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ఈ యాప్ ప్రమోషన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేందుకు టెలిగ్రామ్ గ్రూప్స్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది టెలిగ్రామ్లో గ్రూపులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా సెలబ్రిటీలకు చెందినటువంటి టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. మొదట ఎక్కువ మందిని గ్రూప్లో చేర్చుకోవడమే లక్ష్యంగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఆ తర్వాత అదే గ్రూప్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదట యాప్లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్తో పాటుగా లాస్ట్ పేమెంట్ల పైన బోనస్ అంటూ బెట్టింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యేలాగా ఆకర్షించుకుంటూ ఉంటారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. సో అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారు రోజుకి
ఎలా లక్షల రూపాయలను గడిస్తున్నారు అనేది మనం ఒకసారి చూసాం. దీని మీద విశ్లేషణ చేసుకుందాం. సార్ ఏంటి సార్ దీన్ని చూస్తుంటే అసలు నిజంగా ఎంత దారుణం అంటే, వారికి ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని వారి ఫాలోవర్స్ని తప్పుదావ పట్టిస్తున్నారు, వాళ్ళు తప్పుదావ పడుతున్నారు. సమాజం మీద ఆ ప్రభావం అయితే బలంగా పడుతూ ఉంది. అంటే బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వారిని అనుకరించే వారు కూడా ఆ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టడం, దాంట్లో లాస్ అవ్వడం, తర్వాత వారి జీవితాలు రోడ్డును పడడం, వారి కుటుంబాలు చిన్న భిన్నం అవడం, ఇటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది స్టార్లు, సెలబ్రిటీలు, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం వారి స్వప్రయోజనాల కోసం వారు అడదారులు దొక్కుతూనే ఉన్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? మనకు తెలుసు గతంలో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని ఉండేవి కదా. సో వాటి ద్వారా మనం ఫస్ట్ ఒక ఏజెంట్ లాగా చేరతారు, తర్వాత వీళ్ళు 10 మందిని చేర్పించుకుంటారు, కమిషన్ చైన్ సిస్టమ్ లాగా. ఇక్కడ చైన్ సిస్టమ్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఏజెంట్లు ఎవరంటే సెలబ్రిటీలే ఏజెంట్లు ఇక్కడ ఆ బెట్టింగ్ యాప్స్ కి. వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు అందులో చేర్పించడమే. అంటే ఎవరైతే ఈ బెట్టింగ్ ద్వారా మనకి ఒకసారి మనం పెడితే చాలా డబ్బులు 2 రెట్లు 3 రెట్లు కూడా నిమిషాల్లో గంటల్లో మనకు వచ్చేస్తాయి అని చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అందులో చేర్పించడం. సో వాళ్ళు అమాయకులను వాళ్ళు నమ్మేసి అందులో డబ్బులు పెట్టిన తర్వాత మొదట్లో ఒక్కోసారి ఏంటంటే ఇమీడియట్ గా మనం చూస్తే, నేను చూశాను సన్నీ యాదవ్ అనే అతను పెట్టిన దాన్ని, అతను ₹1,00,000 డిపాజిట్ చేస్తానని చెప్పి డిపాజిట్ చేశాడు. అంత టైం అయ్యేటప్పటికి ₹1,56,000 ఎంతో ఉంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే విత్ ఇన్ మినిట్స్ నీకు ₹96,000 లాభం వచ్చేస్తుంది అనేటువంటి ఒక ఆశ ఎవరైనా సరే ఈజీ మనీ కోసం మన దేశంలో, మన దేశం అనే కాదు మనిషి ప్రవృత్తిలో అనేది ఉంది. చాలా త్వరగా డబ్బులు వస్తాయి, ఈజీగా డబ్బులు వస్తాయి అంటే ఖచ్చితంగా అటు అట్రాక్ట్ అవుతుంటారు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వాలు పెట్టే ప్రభుత్వాలు అయితే 7% 8% ఇస్తారు మీకు పర్ యానం వడ్డీ. కానీ అదే ప్రైవేట్ వాళ్ళు నీకు 20% 25% ఇస్తాం ఏడాదికి అంటే చాలు. అసలు అది ఎంతవరకు ఇవ్వగలుగుతాడు, ఎట్లా ఇవ్వగలుగుతాడు అనే ఆలోచన లేకుండా డబ్బులు కట్టేసేసి మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు. అట్లా చాలా మంది డబ్బులు వసూలు చేసి బిచాణ ఎత్తేసేసి ఎక్కడి నుంచి పారిపోవడం, ఇవన్నీ కూడా ఇలాంటి స్కీములు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఎవరు ఎంతమందిని చేర్పిస్తే వీళ్ళ ద్వారా సో అంతా వాళ్ళ కమిషన్ వస్తుంది, అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి, ఈ బెట్టింగ్ యాప్స్ కి వాళ్ళు ప్రమోషన్ ఏం పెట్టుకోరు, వాళ్ళు ఇంతమందిని చేర్పించాలనేది ఏమి ఉండదు. కానీ వీళ్ళ ద్వారా ఖచ్చితంగా వస్తాయని వాళ్ళకి తెలుసు. వీళ్ళు ప్రమోట్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎక్కువ మంది దాంట్లో జాయిన్ అవుతారు. అలా వాళ్ళకి డబ్బులు పుష్కలంగా వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది ఇట్లా లేకపోయినా, ఈ గ్రూపుల సిస్టంలో లేకపోయినా ఇండివిజువల్ గా కూడా వాళ్ళ ఆ సెలబ్రిటీల్ని వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగించుకుంటున్నారు. సార్ ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఒక 5 సంవత్సరాల నుంచి వారు కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి సోషల్ మీడియాని వాడుకుంటూ వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారంటే కకృతి పడ్డారనుకోవచ్చు. సెలబ్రిటీలు, అవును, నటనలో రాణిస్తున్న వారు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ సొమ్ము చేసుకోవడం అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళకి ఏం ఉండవు, ఎథికల్ వాల్యూస్ ఎథిక్స్ అని ఏం ఉండవు ఇక. అంటే ఎవడెట్లా పోతే మనకేంటి, సో మనకు డబ్బులు వస్తున్నాయా లేవా, మనం డబ్బు సంపాదిస్తున్నామా లేవా. చాలా మంది ఇప్పుడు ఏంటి, చిన్న చిన్న సెలబ్రిటీలు కూడా విలాసవంతమైనటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు. అంత డబ్బు వాళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళు ఇప్పుడు చేసే ఈ సీరియల్స్ ద్వారానో లేకపోతే ఏ షోల హోస్టింగ్ ద్వారానో అంత అమౌంట్ రాదు వాళ్ళకి. అంటే వాళ్ళ జలసాలకు కావాల్సినటువంటి, వాళ్ళ విలాసాలకు కావాల్సినటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు రావు. ఇలాంటివి చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు వస్తుంది. అంటే దాంట్లో వాళ్ళు ప్రొఫెషనల్ గా సంపాదించే డబ్బు కంటే కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదిస్తున్నారు. అందుగురించే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతున్నారు, యూత్ ని ఆ రొంపులోకి తీస్తున్నారు. ఒకసారి అంటే ఇక రొంపు అంటే అసలు ఊబి లాంటిదే. అందులో ఒకసారి దిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంటే ఒకసారి డబ్బు పోగొట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు అందులో బయటికి రారు. ఇప్పుడు డబ్బు పోయింది, దానికి అంతకంతా సంపాదించాలి అనేటువంటి దృష్టితోనే వాళ్ళందరూ మళ్ళీ ఎక్కువ డబ్బులు పెట్టడము, అప్పులు చేసి పెట్టడము,
ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా డబ్బులు కనుక దాచిపెడితే ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టడము, ఇట్లా అనేక కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కలుగుతుంది. అందుకని ఇది ఒక సమాజానికి అత్యంత ప్రమాదకారిగా వినాశకారిగా మారుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన విసి సజ్జనారు దాని ఒక ఉద్యమ స్థాయిలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. సే నో టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పేసి ఆయన ఒక ట్యాగ్ను కూడా సృష్టించి దాని అంతగా ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఆయన క్షేత్రస్థాయిలో ఎంత దారుణాలు జరుగుతున్నాయి వీటి వల్ల, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, తద్వారా వాళ్ళ కుటుంబాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎంత తీవ్రంగా నష్టపోతున్నారు, ఆర్థికంగా మానసికంగా ఎంత కురిగిపోతున్నారు. సో ఎందుకంటే వీళ్ళు ఒకసారి అప్పులు పాలయ్యారు అంటే అప్పులు కూడా ఇస్తాడు. ఈ అప్పులు పాలైన తర్వాత వాడు కట్టలేకపోతే, ఇన్ టైం కట్టలేకపోతే వాడు ఎవడైతే ఆ బెట్టింగ్ యాప్ లో పెట్టాడు అమౌంట్ వాడికే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఫోన్ చేయడం, బాగా బ్లాక్మెయిల్ చేయడం, పరువు బజార్కి ఇచ్చడం. అంతే. అంటే మామూలు బూతులు కాదు అని చెప్పి, అంటే నాతోనే ఒక బాధితుడు చెప్పిన విషయం. అస్సలు మనం ఇంకా అది వినలేము. ఫోన్ తీయద్దనుకుంటే కుదరదు, ఎందుకంటే తీసేదాకా ఫోన్లు చేస్తానంటాడంట కంటిన్యూగా. అట్లా హెరాస్ చేసి మానసికంగా, అంటే ఆ కుటుంబాలు అసలు మామూలుగా ఇంకా వద్దుక ఆత్మహత్య చేసుకుందాం అనే స్థాయికి కూడా వీళ్ళు ఆ రకంగా ఆ ఫోన్లు చేసి మెంటల్గా హింసించడం ఇట్లాంటి చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ ఆయన చూశారు కాబట్టి సజ్జనార్ గారు ఆయన ఒక ఉద్యమం లాగా దాన్ని చేపట్టారని చెప్పేసి అనుకోవాలి. మనకి ఇప్పుడు మనం చూసాం, లక్ష్మి గారు రీసెంట్ గా ఆవిడ కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం, రానా గారు కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం, ఆన్లైన్ ఇద్దరు కలిసి జాయింట్ గా చేశారు. నేను చూసాను అదే. యాడు ప్రకాష్ రాజ్ రానా ఒక ఆన్లైన్ రమ్మీ ప్రమోషన్ అనమాట, రమ్మీ గేమ్. సో ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు మరి నైతిక విలువల గురించి మాట్లాడే బాధ్యతాయుతమైనటువంటి నటులుగా వారు సమాజాన్ని మంచి వైపు నడిపించాల్సింది పోయి ఇలా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అసలు సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు మీరంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ప్రకాష్ రాజ్ మనకు తెలుసు, ఆయన చాలా మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తిలాగా మనకు కనిపిస్తుంటాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆయన చాలా నీతులు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయన గురించి ఒక మంచి, కొంతమందిలో చాలా మంచి అభిప్రాయం ఉంది. కానీ ఎప్పుడైతే ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయో, ఆయన ఈ రమ్మీ గేమ్కి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేశాడు, యాడ్లు చేశాడు అని చెప్పేసి ఈయన వచ్చిన తర్వాత ఇంకా ఆయనకి ఎలా మనం మంచికి బ్రాండ్ అంబాసిడర్ని ఎలా నమ్ముతాం ఆయన్ని? ఎగ్జాక్ట్. సో ఇంకా ఆయన ఏది చెప్పినా కానీ నమ్మే పరిస్థితి, అంటే ఒక గుడ్ పర్సన్ అటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఇలాంటి వాటి వల్ల మొత్తం ఆయనే చెడగొట్టుకుంటున్నారు. ఏదేమైనా సరే సమాజంలో ఒక పాపులారిటీ ఉన్న వాళ్ళు, మంచి పేరున్న వాళ్ళు డబ్బుల కోసం ఇలాంటి వాటికి అంటే ఎథికల్ కాని వాటికి ప్రమోట్ చేస్తూ సో యువతని తప్పుదారి పట్టించే ఆ పనులు ఏవైతే చేస్తున్నారో అవి ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. సో అంటే నేను అనుకోవడం, ఇప్పుడు మంచులక్ష్మి గారు చేసింది అది ఇప్పుడు చేసింది కాదు, కొంతకాలం క్రితం చేసింది. ఎప్పుడు చేసినా కానీ అది తప్పే కాబట్టి, సో ఈ మధ్య కాలంలో మనం చూసాం కొంతమంది 11 మందిని పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా వీళ్ళు రీసెంట్గా కొంతమంది మానేసామని చెప్తున్నారు, కొంతమంది అయితే సమర్థించుకుంటున్నారు. మేము చేయకపోతే వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, అందు గురించి మేము చేస్తున్నామని తమ పని సమర్థించుకుంటున్నాం అన్నారు. ఏదేమైనా వీళ్ళకి కనుక కఠిన శిక్షలు కనుక పడితే కనుక, కఠిన చర్యలు కనుక తీసుకుంటే కనుక మిగతా వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని అనుసరించే పరిస్థితి ఉండదు. యువత కూడా తెలుసుకోవాలి, తాము ఒక ఊపిలోకి వెళుతున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇవాళ రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఈజీ మనీ అని ఎవరైనా సరే ఆకర్షిస్తే అటు వెళ్ళిపోయి అందులో అంటే ఈగలు బెల్లం చుట్టూ ఈగలలాగా చేరిపోయి అవి నాశనం చేయటమే అవన్నీ కూడా. సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మనం కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.